పోలీస్ వ్యవస్థలో మనం కాపాడటానికి, లా అండ్ ఆర్డర్ కాపాడటానికి ముందుకొచ్చి పనిచేసే వాళ్లకు రిస్కులు వస్తాయంటామని, కానీ ఎక్కడైతే మోటార్ సైకిల్ కానీ ఇంకోటి కానీ దొంగతనాలు చేసి ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడో అటువంటి వాళ్ళని అరెస్టు చేసి మరి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్ళండి. ఈ తరపు దౌర్జన్యాలు చేసిన మంచిది కాదు. నేను వాళ్ళ కుటుంబాన్ని కానీ వాళ్ళని అభినందిస్తూ ఉన్నాము. ప్రజలు కూడా ఎవరైతే పోలీసు వ్యవస్థ మన కొరకు రిస్కులు తీసుకొని మనల్ని కాపాడే వాళ్ళకు ఎప్పుడైనా ఇన్సిడెంట్ అయినప్పుడు అందరు సానుభూతి తెలపాలి. సానుభూతే కాకుండా ప్రతి ఒక్కరికి ఒక సాయం, వాళ్ళకి ఏదైతే అవసరాలు ఉంటాయో అవసరాలు తీర్చుకోవడానికి సాయాలు కూడా చేస్తే బాగుంటుంది. తప్పనిసరిగా నేను నిజామాబాద్ బిజినెస్ వాళ్లకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళకి ఏం అవసరం లేకుండా వాళ్ళకు దేని గురించి చేశారు, మన పైన ప్రజలపైన దౌర్జన్యాలు చేస్తున్నారు. దౌర్జన్యాలను చేసిన వాళ్ళని అరికట్టకుంటే ఇంకా ఎక్కువ అవుతాయన్న ఉద్దేశంతో చేశారు. వాడు అతను క్రిమినల్ అని తెలిసి కూడా మోటార్ సైకిల్ మీద తీసుకొచ్చాను. మళ్ళీ ఎక్కడైనా మిస్ అయితే దొరకడాన్ని తీసుకొస్తా ఉంటే వాళ్ళు చెక్ చేసినా కానీ ఆ చాక్ ఎక్కడో పెట్టుకున్నట్టుగా దొరకలే. తర్వాత తీసి స్టాంపింగ్ చేసుడైతే దుర్మార్గం పని. కాబట్టి తప్పనిసరిగా వారికి కానీ ఆయనతో ఉన్న బాబుకి కానీ అక్కడ ఇంకో ఆసిఫ్ వారికి కూడా తప్పనిసరిగా సాయం చేద్దాం. ప్రభుత్వం తరపు నుంచి కానీ మా తరపు నుంచి కానీ పార్టీ తరపు నుంచి చేశారు. మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు అందరం వాళ్ళ ప్రతిదానికి సహకరిస్తాం. ఇప్పుడే ఆ బాబుకు కూడా రేపు హోంగార్డ్గా తీసుకోవాలని మన సిపి గారికి ఎప్పుడో జరిగింది. ఇప్పుడు అది అనౌన్స్మెంట్ కాకనే హోంగార్డ్గా తీసుకుంటారు. వారి మిషన్స్ని కూడా మన ప్రభుత్వం చెప్పింది, ముఖ్యమంత్రి గారు చెప్పారు. డీజీపీ గారిని పంపించి వాళ్ళకి ఏమి ఇబ్బందులు ఉన్నాయి, ఏమి ఫర్దర్గా కాకుండా మరి ఇటువంటి స్టెప్ తీసుకున్నాం. ఆయన సర్వీస్ ఎంత ఉన్నదో అన్ని రోజులు సర్వీస్ ఇవ్వాలని, ₹1 ఇవ్వాలని పోలీస్ అసోసియేషన్ వాళ్ళు కూడా 25 lakhs జమ చేసి ఇచ్చినందుకు వాళ్ళని అభినందిస్తా ఉన్నాను. తప్పనిసరిగా నేను ఒక ఎమ్మెల్యేగా, సీనియర్ మంత్రిగా తప్పనిసరిగా మా అండదండలు ఉంటాయి. లా అండ్ ఆర్డర్ ఎటువంటి కాంప్రమైజ్ చేయొద్దు. భవిష్యత్తులో ఇటువంటి వస్తూ ఉంటాయి కాబట్టి తప్పనిసరిగా వచ్చిన వాళ్ళని ఆదుకునే పని గవర్నమెంట్ ఉన్నది, మనం ఉంటాం. ఎవరైతే మన కొరకు చేస్తున్నారో వాళ్ళని కాపాడే బాధ్యత ప్రజల పైన కూడా ఉన్నది. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ కుటుంబాన్ని ధైర్య సాహసాలు చెప్తూ, అదేవిధంగా పోలీసు వాళ్ళకు కూడా అధైర్యపడద్దు. ప్రభుత్వం ఉంది, మేమందరం నిజామాబాద్ పట్టణ బిజినెస్ వాళ్ళైతేనేమి ప్రజలు కాదు, మేమందరికీ అండగా ఉంటాం.